అని అచ్చడి ఆలోచిస్తారు. మళ్ళీ కేసీఆర్ గారు రైతులు ముగ్గురు యుగ పురుషులు నా దృష్టిలో. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ముగ్గురు యుగానికి ఒక్కళ్ళు పుడతారు. ఎగ్జాక్ట్లీ సార్, ముగ్గురు కూడా యుగ పురుషులే నా దృష్టిలో. నేను ఇంతకుముందు చెప్పా, ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళు ఈ ఉమ్మడి రాష్ట్రంలో పుట్టినందుకు మనం అందరూ కూడా గర్వపడాలి. ఏ పార్టీలో ఉన్నా సరే వీళ్ళు గొప్ప పొలిటీషియన్స్, గొప్ప రాజకీయ నాయకులు. వీళ్ళ కారణంగా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా చాలా అభివృద్ధి చెందింది. ఎస్, మీరు చెప్పినట్టు రైతుకైతే పండుగ ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ సమయంలో. ఎందుకంటే ఏమంటారు, అప్పు ఇదివరకు 5 ఎకరాలు 10 ఎకరాల పొలం ఉన్నా సరే రైతు ఏమనుకునేవాడంటే తనకి చాలా అప్పుకు ఆత్మహత్య చేసుకునేవాడు 10 ఎకరాల పొలం ఉన్నా సరే. ఎందుకంటే అప్పుడు ల్యాండ్ వాల్యూస్ చాలా తక్కువ, 1,00,000 ఎకరం 2 లక్షలకు ఎకరం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత వాటర్ అవైలబిలిటీ వచ్చి మంచి పంటలు పండిందో, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా ఎకరానికి 15 లక్షలు 20 లక్షలు తక్కువ ఎక్కడా కూడా లేదు. లేకపోవడంతో అప్పుడు ఏమైందంటే రైతుకు ఆ అప్పు అన్నది చాలా చిన్నగా కనిపించింది. ఇదివరకు ఆశ్చర్యం ఏంటంటే 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు అప్పు గట్టలేక. ఇప్పుడు అప్పులు చాలా చిన్నగా అనిపించాయి బికాస్ ఆఫ్ ల్యాండ్ వాల్యూస్ పెరగడం. ఎందుకు ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి? అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూస్. రైతు బంధు ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం వ్యవసాయ భూమి కొన్నా మనకు ఎంతో కొంత వస్తుంది. ప్లస్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరగడం, మంచి వర్షాలు పడడం. సో ఒక విధంగా రైతులకి స్వర్ణయుగమే. ఈ 2 సంవత్సరాలు కూడా మంచిగా పంటలు పండలేదని మనం చెప్పలేం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా. బట్ 5 సంవత్సరాల తర్వాత మనం జడ్జ్ చేస్తాం ఏదైనా. బట్ 2015 తర్వాత 14-15 ఎల్నినో ఇయర్స్ తర్వాత మాత్రం నిజానికి రైతులకు ఒక స్వర్ణయుగం. గుప్తుల కాలానికి ఎట్లా అయితే స్వర్ణయుగం అంటారో, కేసీఆర్ పాలన కూడా 2015 to 23 ఒక స్వర్ణయుగం లాంటిదని మనం చెప్పొచ్చు. ఎస్ సార్, ఆదిత్య గారు. సార్, అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఆ విజన్ లేదు సార్. ఎప్పుడైతే ఎలక్షన్ ముందు మేడిగడ్డ కూలింది అన్నారో, డే 1 నుంచే ఓకే మేడిగడ్డ కూలింది వాళ్ళ కాదు, మరి ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించాలి సార్. ఒక 3 years తర్వాత కరువు వస్తే ఏం చేయాలన్న ప్లానింగ్ లేదు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు. ఎంతసేపు కేసీఆర్ తిడదామా, కేసీఆర్ కుటుంబాన్ని తిడదామా అని తప్పించి ఆ విజన్ అనేది ఉండదు. అంటే ఆ గవర్నమెంట్ కున్నంత నిధులు లేవు ఈ గవర్నమెంట్ కి. అదొక ప్రాబ్లం, డ్రాబ్యాక్ ఏంటంటే సార్ మనసు ఉంటే ఆ గవర్నమెంట్ సర్ప్లస్ బడ్జెట్ తో వచ్చింది తెలంగాణ రావడంతో, హైదరాబాద్ తెలంగాణ. ఈ గవర్నమెంట్ కు ఒకటి అప్పులు గానీ బడ్జెట్ గానీ అదొక ఇష్యూ ఉంది. ప్లస్ ఫుల్ టైం చూద్దాం, 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత జడ్జ్ చేద్దాం. 2.5 సంవత్సరాలకి మనం ఎందుకు అనాలి? స్టార్ట్ చేయాలంట సార్. నేను ఫస్ట్ డే నుంచి థింకింగ్ స్టార్ట్ చేయాలి. 3 ఏళ్ల తర్వాత కరువు వస్తే నా ప్రజల పరిస్థితి ఏంటి అన్న విజన్ ఉంటే ఆలోచన ఉంటుంది సార్. ఇంకొకటి సార్, చాలా వేగ్ కమెంట్స్ సార్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు సార్, వాళ్ళు రిటైర్ అయినప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ పని చేయలేదని. అట్లాంటప్పుడు సీఎం గారు ఇంజనీర్ గారిని అటు అనడం ఒకటి నెంబర్ ఫస్ట్ రాంగ్ సార్. నెంబర్ 2 సార్, కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్ల దగ్గర 100 కోట్ల ఆస్తులు దొరుకుతుంది అని అంటున్నారు సార్. నేను అంటున్నా సార్, వాళ్ళ డాక్యుమెంట్లు బయటకు తీయాలి సార్. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులా, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులా తీయాలి సార్ బయటికి. అట్లయితే తెలుస్తుంది ఏ ఇంజనీర్ దగ్గర ఎప్పుడు సంపాదించిన పైసలు అనేది. అది చాలా వేగ్ కమెంట్స్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది సార్. మొత్తానికి తెలంగాణ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది సార్. ఫార్మర్స్ గానీ కరువు వస్తుంది, వి ప్రకాష్ గారు గానీ రిటైర్డ్ ఇంజనీర్స్ గారు చెప్పినట్టుగా ఈ ప్రజలు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు. కనీసం మీ ప్రోగ్రామ్ చూసైనా, మీకు కాల్ చేసే లైవ్ కాల్స్ లో వాళ్ళైనా చూసైనా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మనసు మార్చే కొంచెం బాగుంటుంది సార్. దిస్ ఇస్ మై విష్ సార్, సీరియస్లీ. ఓకే, అట్లనే ఆలోచిద్దాం, అట్లనే చేస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా స్టెప్స్ తీసుకుంటుందని మనం భావిద్దాం. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య గారు. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. భరత్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. భరత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ సుల్తాన్పూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే సార్, ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కి ఏమాత్రం వాటర్ మీద అసలు అవేర్నెస్ అనేది లేదండి. ఓకే, ప్రెసిడెంట్ మనకు కావాల్సినట్టు ఒక సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ 350 టీఎంసీలు అవసరం ఉంటే మనకి ఇప్పటి వరకు నిల్వ ఉన్న నీరు ఎంత? 44 టీఎంసీలు అండి అప్రాక్సిమేట్లీ. మనకు ఈ 1,00,000 క్యూసెక్లు కింది నుంచి పోయినప్పుడు రోజు కొన్ని తోడుకున్న కనీస అవసరాలైనా ఉండేస్తాయి కదండి. ఓకే, సుల్తానాబాద్ అంటే మీకు ఎస్ఆర్ఎస్పీ కదా?
సుల్తాన్పూర్ విలేజ్ అండి మాది. సుల్తాన్పూర్ అంటే సుల్తాన్పూర్ అంటే ఎస్ఆర్ఎస్పి వాటరే వస్తాయి. ఎస్ఆర్ఎస్పీ వాటర్ వస్తాయి. ఈసారి బాగాలేదు ఎస్ఆర్ఎస్పి, మళ్ళీ 18 టీఎంసీలే కెపాసిటీ మాత్రం ఉంది. ఎస్ఆర్ఎస్పి వాటర్ మీకు 16 అనుకుంటా అండి. 16 18 ఇవాళ చూస్తే అంతే 16-18 ఉంది. 1064 ఉంది ఇవాళకి. 15 టీఎంసీలే, సారీ 15 టీఎంసీలు నీళ్ళే ఉన్నాయి ఇప్పటికి. మొత్తం 80 టీఎంసీలు అయితే 15 టీఎంసీలే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్. ఇప్పుడు నేను లైవ్ లో దానిలో డిస్ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. ఎస్ఆర్ఎస్పి 1064 లెవెల్, 1091 ఫుల్ కెపాసిటీ, ఫుల్ నీటి మట్టం అయితే 15 టీఎంసీలు ఉంది. ఇంకా 60 టీఎంసీలు రావాలి. ఇక మన ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్రతిసారి పడుతున్నాయి, లాస్ట్ లో బాగా దంచి కొడుతున్నాయి. ఈసారి కూడా అట్లా కొడదామని ఆశిద్దాం. ఈసారి కూడా అట్లా కొడతాయి. ఒక్క అల్పపీడనం వచ్చి మనం